శీలం అనే దానికన్నా కొద్దిగా పై స్థితికి వస్తే అక్కడ నిజాయితీ, నిష్కపటం ఉంటాయి. నిజాయితీ అంటే నీ ఎడల నీవు నిష్కపటంగా ఉండటం. ఎట్టి పరిస్థితులలోనూ నీవు నిజాయితీగా, నిష్కపటంగా ఉండు. నేనెంతో ఆరాధనాపూర్వకంగా దానిని పాటిస్తాను. మహాత్ముల జీవిత విశేషాలను అధ్యయనం చేసి చూస్తే, ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ జీవితాన్ని చూస్తే, తానేదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ధ్యానం చేసేవాడు. ముందు తన మంత్రివర్గాన్ని సంప్రదించేవాడు కాదు. విజ్ఞత, జ్ఞానం మీదనే ధ్యానం చేసేవాడు. తీసుకున్న నిర్ణయం కేవలం తనదే. తన అంతరాత్మ ఎప్పటికీ తప్పుత్రోవ పట్టించదు. అది ఎప్పటికీ సత్యాన్నే సూచిస్తుంది. కాబట్టి పూర్వాపరాలు బాగా ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోగల సామర్థ్యమే శీలమవుతుంది. నిజాయితీ ఆ నిర్ణయాన్ని అమలు చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది.